ఇక తదుపరి మూడవ రాశి వచ్చేసేటికే మిథున రాశి, జెమిని అంటారండి. మిథున రాశి తదుపరి మూడవ రాశి మిథున రాశి, జెమిని అంటారండి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. కా, కీ, కు, ఘం, ఘ, క, ఛ, కే, కో, హ అనే అక్షరాలు ముఖ్యంగా ఉంటాయండి. ఆదాయం 5, వ్యయం 5 అండి. ఎంత సంపాదిస్తారు అంత ఖర్చు పెడతారు. రాజపూజ్యం 3, అవమానం 6. పొగిడే వాళ్ళకంటే విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. గురువు వచ్చేసేటికే మే వరకు మేషరాశిలో 11వ స్థానంలో శుభుడై ఉన్నాడండి. మరి చాలా అద్భుతంగా ఉంది. దానివల్ల అన్ని గౌరవ మర్యాదలకు ఇబ్బంది ఉండదండి. అంతేకాకుండా చాలా చక్కగా కొత్తగా శక్తి సామర్థ్యాలతో మీ పనులు చేసుకుంటారు. ముఖ్యంగా కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉందండి. మే తర్వాత వచ్చేసేటికి గురువు వచ్చి 12వ స్థానంలోకి వస్తున్నాడండి. గురువు మరి తద్వారా కొద్దిగా సాధారణ అశుభుడై ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి. మరి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదైనా డబ్బు అప్పు చేసే ప్రయత్నాలు కూడా ఎక్కువ అవుతాయి, తద్వారా రుణం గ్రస్తులు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మరి శని వచ్చేసరికి ఉగాది నుంచి మరి కుంభరాశిలో 9వ స్థానంలో అశుభుడై ఉన్నాడు. 9వ స్థానం పిత్రాజితంలో 9వ స్థానంలో ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తుల విషయంలో ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు శని 9లో ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా చెడు విషయాలకు, చెడు పనులకు, చెడు మాటలకు దూరంగా ఉండాలి. ప్రయత్న కార్యాలు ఏదైనా కొత్తగా ప్రయత్నం చేస్తే ఆలస్యంగా, తాబేలు నడకలాగా చాలా ఆలస్యంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి, వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా అనారోగ్యం తగ్గించుకొని ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి. మరి రాహు వచ్చేసరికి ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు మీనరాశిలో 10వ స్థానంలో ఉన్నాడు, సాధారణ శుభుడై. ముఖ్యంగా వీడికి 10వ స్థానంలో ఉండటం వల్ల గతంలో వాయిదా పడిన పనులన్నీ పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుందండి. కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా లభించే అవకాశం ఉంది. మరి కుటుంబ పరిస్థితులు చాలా చక్కగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. వృత్తిరీత్యా కూడా వ్యాపార రీత్యా అభివృద్ధి కనిపిస్తుంది. మరి కేతు వచ్చేసేటికే ఉగాది నుంచి కన్యారాశిలో 4వ స్థానంలో ఉన్నాడు. కేతు 4వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. మరి విద్యా విషయాల్లో కూడా శ్రద్ధ ఉండాలి. సబ్జెక్టులు ఆగిపోవచ్చు విద్యార్థులకి. గృహంలో మార్పులు, ఇంటిలో మార్పులు జరిగే అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా వాయిదా వేసుకుంటే మంచిది. స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద మిథున రాశి వారికి చూస్తే కేతు గ్రహశాంతి అవసరం. గణపతికి గరిగతో పూజ, ఉండాలతో పూజ, సంకటనాశన గణేశ స్తోత్రం మరియు గణాయకాష్టకం లాంటి స్తోత్రాలు చదువుకోవాలి. లక్ష్మీ గణపతి హోమం కూడా చేయించుకోవటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మరి శనికి కూడా శాంతి చేసుకోవాలి. కాలభైరవాష్టకం చదువుకోవటం, మరి శనిగ్రహ జపం చేయించుకోవటం, శనీశ్వరుడికి సంబంధించిన దానాలు చేయడం అలాంటివి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. నల్ల నువ్వులు దానం చేసుకోవటం, శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం కూడా. ఇక గురువు కూడా మే నుంచి బాగలేదు కాబట్టి గురువుకు సంబంధించి కూడా రెమెడీస్ చేసుకోవటం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. శనగలు దానం చేయండి, గురుక్షేత్రాలు దర్శించండి. పసుపు రంగు బట్టలు గురువుకు సంబంధించి కాబట్టి వాటిని దానం చేయటం వల్ల కూడా మీకు గురుగ్రహ శాంతి అవుతుంది. మరి ఇక 4వ రాశిలోకి వెళ్దామా, మరి చూద్దాం.